ఆర్టికల్ 370ని రద్దు చేయటం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టిపారేయలేం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల బెంచ్ తీర్పునిచ్చి సంచలనం సృష్టించారు. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని చెప్పకనే చెప్పింది సుప్రీం ధర్మాసనం. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయటం సరికాదన్న సిజేఐ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం నిర్వర్తించలేదని తెలిపారు. అయితే దేశంలో విలీనమైనప్పుడు కశ్మీర్కి సార్వభౌమాధికారం లేదని, విలీనం తర్వాత కూడా సార్వభౌమాధికారం ఇవ్వలేదని సిజేఐ స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక వెసులుబాటు మాత్రమే అని తెలిపారు. ఆర్టికల్ రద్దు సరైందే అన్న సిజేఐ దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని తెలిపారు. తద్వారా కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమర్థించినట్లయింది. అయితే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఒకటి రాజ్యాంగంలోని 370ని రద్దు చేయటం. ఈ అధికరణం కారణంగా ఇదివరకు జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. ఎప్పుడైతే దీన్ని కేంద్రం రద్దు చేసిందో జమ్మూ కాశ్మీర్ కూడా మిగతా రాష్ట్రాల్లాగా మారిపోయింది. ఆ తర్వాత కేంద్రం దాన్ని విడగొట్టి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేసింది. ఇదంతా మనకు తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడంతో కేంద్రం నిర్ణయం కంటిన్యూ అయ్యే వీలు కలిగింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీర్లో కొంతమంది వ్యతిరేకించగా కొంతమంది సమర్థించారు. తమ స్వేచ్ఛను కేంద్రం హరించిందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ కాబట్టి ఎవరైనా దాన్ని సమర్థించాల్సి ఉంటుందని, అందువల్ల తీర్పు ఎలా వచ్చినా అందరూ గౌరవించాలని బీజేపీ ముందే కోరింది. తీర్పు తమకు అనుకూలంగా రాకపోయినా ఆందోళనలకు పిలుపు ఇచ్చేది లేదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ముందే తెలిపారు. తమకు అభ్యంతరం ఉంటే న్యాయపరంగానే పోరాడతామన్నారు. కాగా కేంద్రం నిర్ణయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. అయితే తీర్పు వారికి అనుకూలంగా రాలేదు. దీంతో ఉత్తరాదిలో బీజేపీ బలమేంటో మరోసారి రుజువైంది. తమ నినాదాలు ఎలా పోరాడి సాధిస్తామని మరోసారి కమలదళం గొంతెత్తి చాటారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు దీన్ని జీర్ణించుకోలేక మళ్లీ ఈ వివాదంపై సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తామంటూ కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. దీంతో ముగిసిందనుకున్న ఆర్టికల్ 370 రద్దు వివాదం మళ్లీ తెరపైకి వస్తుందనే ఆందోళన బీజేపీలో ఉన్నప్పటికీ ఇప్పటికే సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇది రాజ్యాంగబద్ధమే అని తీర్పు ఇవ్వడంతో వారు పెద్దగా భయపడాల్సిన పని లేదనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే బీజేపీ మొదటి నుంచి పార్టీ స్థాపించిన నాటి నుంచి కొన్ని అజెండాలతో ముందుకు సాగింది. అందులో భాగమే ఈ ఆర్టికల్ 370 రద్దు అంశం. అయితే ఎట్టకేలకు బీజేపీ ఈ అంశాన్ని ఛేదించింది. ఆర్టికల్ 370 రద్దు చేయటం వల్ల బీజేపీకి వచ్చే లాభాలేంటి? అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేస్తే వారికున్న ఉపయోగాలేంటి? ఈ విజయాన్ని బీజేపీ ఎలా వాడుకోబోతోంది? అసలు బీజేపీ ఎందుకు ఆర్టికల్ 370 రద్దుపై ఇంత పట్టుబట్టి పోరాడి సాధించింది అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే బీజేపీ స్థాపించినప్పుడు ఆ పార్టీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు, వారి అజెండా, వారి ఐడియాలజీ ఏంటనేది తెలుసుకోవాలి. సాధారణంగా బీజేపీ అంటే అందరూ అది హిందూ ధర్మంపై నడిచే ఒక రాజకీయ పార్టీ అని, మతపరమైన భావజాలం ఉన్న పార్టీ అని అనుకుంటారు. కానీ బీజేపీ అజెండా, ఐడియాలజీ వేరు అని ఎన్నోసార్లు తమ పనుల ద్వారా, తమ పరిపాలనా విధి విధానాల ద్వారా దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం ఎంపిక దగ్గర నుంచి దేశ రాష్ట్రపతి ఎంపిక వరకు తాము మతానికి, కులానికి అతీతమని ప్రజలకు సంకేతాలిస్తూ వస్తోంది. కళ్ల ముందే ఎన్ని ప్రత్యక్ష ఉదాహరణలున్నా ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా కానీ బీజేపీ అవన్నీ పక్కన పెట్టి దేశ అభివృద్ధికి తమ ఐడియాలజీని సఫలీకృతం చేసుకోవటంలో సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఇన్ని ఘనతలు సాధించినా బీజేపీకి వచ్చే లాభాలు, ఉన్న ఉపయోగాలు రాజకీయ పరంగా బలపడటానికి దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఏకఛత్రాధిపత్యం అందుకునేందుకే ప్రధానంగా బీజేపీకి అజెండాల విజయాలు దోహదపడతాయి. వీటినే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రచారాస్త్రాలుగా వాడుకోవటానికి ఉపయోగపడతాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారతదేశంలో కలుస్తామని నినదిస్తున్న విషయం కూడా తెలిసిందే. పాకిస్తాన్ సర్కారుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తూ తమ ప్రాంత వనరుల్ని దోపిడీ చేస్తూ పంజాబ్, సింధ్ ప్రావిన్స్లను అభివృద్ధి చేస్తున్నారంటూ పీఓకే గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. లక్షలాది మంది జనం రోడ్లపైకొచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. పాక్ ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పీఓకే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను భారత్తో కలపాలని, కార్గిల్ రోడ్ ఓపెన్ చేయాలని లక్షల మంది ర్యాలీలు చేస్తున్నారు. గిల్గిట్ బాల్టిస్తాన్లను స్వాధీనం చేసుకుంటామని గతంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన విషయం విదితమే. అందుకనుగుణంగా భారత సైన్యాధికారులు కూడా అటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. దాదాపుగా 7 దశాబ్దాల తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు భారత్లో కలుస్తామని నినదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పీఓకే, గిల్గిత్ బాల్టిస్తాన్ భారత్లో కలుపుకుంటామనే మాటలు ఊపు తెచ్చాయి. భారత్ నుంచి ఆక్రమించబడ్డ ఏ ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునేది లేదని, పోరాడి తెచ్చుకునే వరకు విరామం తీసుకునేది లేదు అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పీఓకేను బీజేపీ ప్రభుత్వం భారత్లో కలుపుకుని తీరుతుందని అందరిలో కొత్త ఉత్సాహం నింపింది. అది జరిగి తీరుతుంది. అందుకు పీఓకేలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను సైతం అమిత్ షా రాజ్యసభ సాక్షిగా తేల్చి చెప్పారు. భారత్ చెందుతున్న అభివృద్ధిని చూసి, పెరిగిన జీవన ప్రమాణాలు చూసి భారత్ నుంచి వెడిపోయిన దేశాలన్నీ మళ్లీ విలీనం దిశగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. పీఓకేలో అయితే ఏకంగా ఇండియాలో కలుస్తామంటూ ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రజా అభిప్రాయాలు, ప్రజా ఆదరణతోనే పీఓకేను భారత్లో కలుపుకునే దిశగా బీజేపీ ప్రభుత్వం ముందడుగేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. కశ్మీర్ రాష్ట్ర హోదాను త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. 2024 సెప్టెంబర్ 30 కల్లా ఎన్నికలు పూర్తి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు పీఓకేకు సంబంధించి 24 సీట్లను రిజర్వ్ చేసుకుందని అమిత్ షా స్పష్టం చేశారు. దీని అర్థమేంటని ప్రతిపక్షాలన్నీ తికమకలు పడ్డాయి. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 సీట్ల రిజర్వేషన్ ప్రకటించి పీఓకే సమస్యను మళ్లీ రగిలించారు. షా పీఓకేపై భారతదేశం యొక్క దావాను నొక్కి చెప్పారు. పీఓకే సృష్టికి ప్రధానమంత్రి నెహ్రూ కారణమని ఆరోపిస్తూనే బీజేపీ దీన్ని సహించదని, ఖచ్చితంగా పీఓకేను భారత్లో కలిపి తీరుతామని శపథం చేశారు. ఆమోదించబడిన జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ రిజర్వేషన్ బిల్లులు 114 అసెంబ్లీ స్థానాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుని బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్లోకి పీఓకే తిరిగి వచ్చే వరకు 24 అసెంబ్లీ స్థానాలు ఖాళీ ఉంటాయని, 24 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉంటాయని చెప్పకనే చెప్పేశారు. కశ్మీరీ వలసదారులకు ఒక మహిళతో సహా అసెంబ్లీలో 2 సీట్లను కూడా కేటాయిస్తున్నట్టు బిల్లు ప్రతిపాదించడం బీజేపీ భారత్ కోల్పోయిన హక్కులపై చేస్తున్న పోరాటం అందరికీ సానుకూలతను తిరిగి పునరుద్ధరిస్తుంది. ఈ మేరకు బీజేపీ ఇచ్చిన మాటను పట్టువదలకుండా పోరాడైనా సాధిస్తుందని ప్రజల్లో ఒక సంకేతాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో భూ వివాదం, మత కలహాలకు చెక్పెట్టి అక్కడ రామమందిరం నిర్మిస్తుంది. ముస్లింల ఆచారమైన ట్రిపుల్ తలాక్ నమ్మకాన్ని సవాల్ చేసి కొంతకాలం న్యాయ పోరాటం అనంతరం ముస్లిం మహిళలకు విడాకులు 3 మాటలతో వచ్చే విధానాన్ని పూర్తిగా తొలగించగలిగింది. మరోవైపు ఇండియా పేరును భారత్ గా మార్చడంలో తమ శైలి ముద్రను వేసింది. అయితే దేశం పేరును భారత్ గా మార్చడంపై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేసినప్పటికీ చాలా మంది ప్రముఖులు సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో భారత్ కు చరిత్ర ఆధారంగా ఉన్న ఉనికిని నిలబెట్టే విధంగా భారత్ భావజాలం పనిచేస్తోంది. ప్రపంచ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు, ట్రేడింగ్ ఒప్పందాలు, శాంతి భద్రతల విషయంలో బీజేపీ ఎప్పటికప్పుడు భారత్ ను ముందంజలో ఉంచే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇతర దేశాలు ఉత్పత్తి చేసిన వస్తువులు మనం వాడటం వల్లే దేశం ఎకానమీ అభివృద్ధి చెందలేదని భావించిన బీజేపీ మేడ్ ఇన్ ఇండియా నినాదంతో భారత్ కి కొత్త శకాన్ని అందించింది. మేడ్ ఇన్ ఇండియా పాలసీతో దేశంలోనే అన్ని రకాల వస్తువులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసి వచ్చే లాభాలతో దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించింది బీజేపీ ప్రభుత్వం. మేడ్ ఇన్ ఇండియా సూత్రం హిట్ అయిందని చెప్పడానికి ప్రస్తుతం భారత్ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదగటమే ప్రత్యక్ష నిదర్శనం. ఇవన్నీ అందరూ ఆలోచిస్తే బీజేపీ నిర్వర్తించాలన్న అన్ని అజెండాల్లో విజయం సాధించినట్లేనని అర్థమవుతుంది. ఈ విధంగానే ఆర్టికల్ 370 రద్దు అంశంలో విజయం సాధించిన బీజేపీ సాధించిన ఘనతలన్నీ చెప్పుకుంటూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నంలో ఉంది. దేశానికి, దేశ ప్రజలకు అన్ని విధాలా సహకారం అందిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ ప్రచారం చేసుకోవటంలో ఎలాంటి తప్పు లేదని, చేసిన మంచి పనిని ప్రజల్లో చెప్పుకుని వారి విశ్వసనీయతను, నిబద్ధతను చెప్పుకుని దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు మరో అవకాశం ఇచ్చేందుకు ఇది అవసరమనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వెలువడుతున్నాయి. सदन में के बयान को और सॉलिसिटर जनरल के सुप्रीम कोर्ट के सामने बयान को कोट करते हुए कहा है। अब मुझे कोई समझाए इसमें विजय कहां से हुई है? घोर पराजय में विजय कैसे ढूंढना, इसकी कला कोई आप लोगों से सीख ले साहब। इतने बड़े घोर पराजय विजय कैसे ढूंढना, इसका कोई अभ्यास वर्ग साहब रखना चाहिए साथ अर्थ में। ये बहुत बड़ी कला है। मैं तो आज अगर उनके जैसे मेरे विचार होते तो ये सुप्रीम कोर्ट के जजमेंट को देखकर डिप्रेशन के मारे 1 महीना सदन में ना आता। लाल किले से प्राचीर से इस देश को वादा किया था और मोदी सरकार और प्रधानमंत्री स्वयं इस चीज पर अड़े कि कश्मीर के युवाओं को हाथ में कभी बंदूक नहीं लेनी पड़ेगी,
पत्थर नहीं लेने पड़ेंगे, इनके हाथ में लैपटॉप और किताबें भी होगी। नए कश्मीर की शुरुआत होगी मान्यवर। आतंकवाद मुक्त कश्मीर बनने की शुरुआत हो गई है। नया कश्मीर, विकसित कश्मीर, जब विकसित भारत बनेगा, कश्मीर देश के सभी राज्यों के समकक्ष होकर वहां पर खड़ा होगा। सदन के माध्यम से देश भर में बिखरे पड़े कश्मीरी पंडित और अन्य विस्थापितों को कहना चाहता हूं, नरेंद्र मोदी सरकार आपको न्याय देने के लिए कमिटेड है। आप मुझे लिखिए, कश्मीर सरकार को लिखिए, किसी भी विज्ञ के बगैर आपका रजिस्ट्रेशन कर दिया जाएगा। आप मतदार भी बनोगे, चुनाव भी लड़ पाओगे और जम्मू कश्मीर के अंदर आप मंत्री बनकर भी जा सकते हो। आपको पूरा पता है कि जवाहरलाल नेहरू जी का कश्मीर के लिए कंडक्ट और इस पर हमारा नजरिया थोड़ा तंग है। जहां तक तंग नजरिए का सवाल है साहब, देश की एक भी इंच जमीन का सवाल है, हमारा नजरिया तंग रहेगा। हम दिल बड़ा नहीं कर सकते। किसी को अधिकार नहीं है अपने बड़े हृदय को दिखाने के लिए देश का एक भूभाग देश से चला जाए और मूक दर्शक बनकर खड़े रह जाए। किसी को अधिकार नहीं। मैं आज फिर से कहता हूं, ये आरोप से मैं सहमत हूं। हमारा नजरिया तंग है। देश की एक इंच जमीन भी जाती है तो इसके लिए भारतीय जनता पार्टी का हर कार्यकर्ता सर्वोच्चता से संघर्ष करेगा, लड़ाई करेगा और लड़ेगा। हमें कोई इसमें शर्म की बात नहीं। साथियों, मैं जम्मू कश्मीर के नौजवानों को कहना चाहता हूं, साथियों मेरे शब्दों में भरोसा कीजिए। घाटी के नौजवान, आपके माता पिता को, आपके दादा दादी को, आपके नाना नानी को जिन मुसीबतों से जिंदगी जीनी पड़ी, मेरे नौजवान आपको कभी भी ऐसी मुसीबतों से जिंदगी जीनी नहीं पड़ेगी। ये मैं करके दिखाऊंगा। ये मैं आपको विश्वास दिलाने आया हूं।